स्टेट फलाना क्या मैं पापा मवाले खाई चुकू हो गया चालू तो है हाय మా ఆయన ఇప్పుడే పని నుంచి వచ్చింది. ఈరోజు గ్యారీ పండుగ చేసుకుంటున్నామండి. బగారా రైస్ వండుకున్నాము, దాల్చా, చాలా బరకత్. అవి రెండే మంచిగా వండుకుంటారు. గ్యారీ పండగకి బగారా రైస్, దాల్చా ఎక్కువ వండుతారు. ఎందుకంటే చాలా బరకతైన పండగ అని అవి రెండు ఎక్కువ వండుకుంటాము. చిన్న పిల్లలకి పిలుచుకొని మంచిగా ఇంట్లో అన్నాలు పెట్టుకుంటే ఇల్లు చాలా బరకత్ ఉండిద్దంట. వాళ్ళు నవ్వుకుంటా తుల్లుకుంటా హాయిగా మంచిగా తినిపోతారు. మీ ఇంట్లో ఏమన్నా అనుకున్న పనులు అవ్వకపోతే ఇటనే గ్యారీ పండగ చేసుకొని చిన్నపిల్లలకి పిలుచుకొని అన్నాలు పెట్టుకోండి. మంచిగా ఉండేది ఇల్లంతా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ పండగ ఎందుకు చేసుకుంటామంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఒకప్పుడు ఒక సంవత్సరం దాకా మా ఆయనకి అసలు పనే దొరకలేదు. దొరకకపోతే పని ఉంటే పని వాళ్ళు దొరకరు, పని వాళ్ళు ఉంటే పని దొరికేది కాదు, మెటీరియల్ దొరికేది కాదు. అట్టా కొంచెం మొండిగా పోయేది ఒక సంవత్సరం దాకా. ఏంది ఇట్ట అవుతుంది అని నేను ఒకసారి కూర్చొని ఆలోచించి, మా అమ్మమ్మ అంటే పెద్ద మనిషి కదా, ఆరి తీరిన మనిషి, అందుకని అమ్మమ్మ జ్ఞాపం వచ్చింది నాకు. అమ్మమ్మ జ్ఞాపం వచ్చి అమ్మమ్మకి ఫోన్ చేశా. అమ్మమ్మ, పని ఉంటే పని వాళ్ళు ఉంటలేదు, పని వాళ్ళు ఉంటే పని ఉంటలేదు, ఏందో మొండిగా పోతుంది జీవితం, ఎప్పుడు అట్ట లేదు అని అమ్మమ్మ కంటే అమ్మమ్మ అన్నది, అమ్మ నువ్వు గ్యార్వి పండగ చెయ్యి, నీకు మంచి జరిగిద్ది అంది. ఎందుకు అమ్మమ్మ అంటే, నీకు ఈ చిన్నపిల్లలు అంటే ఇష్టం కదా, ఆ దేవుడు చిన్నపిల్లాడు, నువ్వు గ్యార్వి పండగ చేస్తే నీకు మంచిగా ఇద్దమ్మా అని అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పింది. సరేలే అని నేనేం చేశానంటే ఆ సంవత్సరం గ్యార్వి పండగ చేశా. ఇటనే చేసి మన గల్లీలో వాళ్ళందరికీ, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పిలిచి పెట్టా. ఇంకా అప్పటి నుంచి మాకు దేవుడి దయ వల్ల ప్రతిరోజు పనే, ఒక్కరోజు పని లేదా లేదు. ఆదివారం సండే అయినా కానీ పనే, పండగకి కూడా పనే. మాకు మంచిగా పని నడిచింది. అందుకని మీకేమన్నా సమస్యలు వస్తే పెద్దవాళ్ళ కాడ కూర్చొని మంచిగా ఆలోచించుకొని పెద్దవాళ్ళకి చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి అంతా తెలుసు, మనకంటే అంత తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మాకు మంచి సొల్యూషన్ ఇస్తారు. కానీ వాళ్ళకేంది చెప్పేది అని పెద్దవాళ్ళకి ఎన్నికి చేయకండి. పెద్దవాళ్ళ కాడ కూర్చొని మంచి మాటలు విని వాళ్ళు చెప్పినట్టుగా నడిస్తే ఎవరైనా కానీ జీవితంలో మంచిగా ఒక అడుగు ముందుకేస్తాము. కాబట్టి మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి నేను ఈ పండగ చేసుకున్నా. గ్యారీ పండగ అంటే మాకు చాలా ఇష్టం. మా బుసువాని పండగ అంటే చాలా ఇష్టం. అందుకని నేను చిన్నపిల్లలకి ఇటనే ఎప్పుడు కూడా పిలిచి ఇట అన్నం పెట్టుకుంటా. నాకు ఇంట్లో మంచిగా ఉండిద్ది. మీరు కూడా మీ దేవుళ్ళు, ఇష్టమైన దేవుళ్ళకి మీరు చేసుకోండి, మీకు కూడా మంచిగా ఇష్టంగా ఉండిద్ది. తినవా పడితే కష్టం. ఇంకా కొంచెం కావాలా? అదొద్దా? ఏమైంది? అది తిండా ఇస్తా. అక్కడ చూడక, అక్కడ చూడు పట్రా. పోద్దాలు
అయ్యి కావు రాసి అల్లా ఆలు కాదు వాళ్ళదమ్మా ఏమై లక్కీ తిను కాదుందా అయ్యో పప్పేసుకో కొంచెం నల్లి పట్రా సరిగా అదే సరిగా పట్రా పట్రా అందట్లే తిను ఏం తిను లేదు కాకలేదు తిను ఎలా పప్పు కొంచెం పప్పు ఎలా ఏమైంది అని నువ్వు తినవా తినకోసరి పట్టు ఏనమే బాగుందా ఎట్ట ఉంది హనీ ఏమైందిరా పప్పు ఎలా ఎలా పప్పు ఆయ్ పప్పు పట్టిగా ఇష్టమా ఇద్దరు ఉన్నారు లక్కీ 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 ఇద్దరు లక్కీ బాయ్ లక్కీ గర్ల్ లక్కీ బాయ్ లక్కీ గర్ల్ ఇదే ఇది అని दावते मग तुम काय बात ओके आया तक मग अक्का మీకు రెడ్ లైన్ వచ్చింది అయితుంది అవ్వలే అయితుంది అమ్మల బల్ల అమ్మనే అది మొత్తం తినేస్తే లక్కీ డైలాగ్ దా నేను ఎట్లా చేసేది ఎవరు ఆ తర్వాత తింటావా అనేది మీరు ఆయకట్టుగా ఉన్నారు అసలు అరే నాకు ఎక్కువ పట్టండి రా మూడే అమ్మో నాలుగు పట్టే ఇవ్వండి రా అమ్మో 4 పట్టే ఇవ్వాలా 3 పట్టే తీసుకోవాలి చికెన్ తినరాడు నీకెందుకు రా అరే తను నీకు అడిగినా ఆంటీ ఆంటీ
అన్నమే అక్క పడేసావు ఎక్కువ మంచిదే పట్టణ ఎత్తుకుంటా అరే ఎందుకురా వినే उर्फगा तू कोने मिलतो आके खा डालना हां हाय फ्रेंड्स इवन को हाय फ्रेंड्स हाय फ्रेंड्स हाय फ्रेंड्स हाय फ्रेंड्स बनाई हाय फ्रेंड्स हाय फ्रेंड्स ए राहिलो आंटी आंटी नहीं खोलते జబర్దస్త్ ఉంది సూపర్ ఉంది ఈ చికెన్ తింటుంటే కిక్కే వేరమ్మా సూపర్ ఉందా అరే ఎట్లా వేసుకుంటున్నారా ఎట్లా వేసుకుంటున్నా బాబు అరే గుంతలు చదువుతారు మహారాజా ఎంత మంచిగా ఉందో ఫేమస్ అయిపోతుంది ఆంటీది స్వీట్ కూడా ఏ చేసినా ఫేమస్ రా అవునారా మాటలు కాదు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ తింటానికి లోపల నా ఎవరు నీకే తీయాలి అక్కడ లావెక్కుతావులే పట్టుకోండి పట్ట మంచిగా పట్టుకోండి ఇంకెవరున్నారు చూడి మంచిగా ఏమి కొన్ని మాకు మంచిగా లేదు అది బానే ఉంది తెంపు పైన ఎందుకు అమ్ములు తినవా అబ్బో ఐస్ క్రీమ్ తింటావా తింటావా ఏమైంది వద్దా వద్దా थोड़ा डालो बोली దుమ్ము दुमुक डाल తింటావా టమాటాలు వచ్చేసిందా సీట్ అందరికి ఫోన్ ఉందా ఫోన్ ఉందా వచ్చేసి నవీన్ నన్ను రోజు చూస్తున్నారా
मेरा है इधर चलता तू थोड़ी बच्ची है क्या? हाँ बात वाली है कौन सा रहता కూర్చొని తినుకుంటా ఆ మగ పిల్లలు ఉన్నారు అబ్బో రచ్చ 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 రమ్మూల మాస్ ఆడపిల్లలేమో క్లాస్ అల్లుడు చేతులు ఎత్తండి అందరు ఎత్తారా చికెన్ అంటే ఒక్కళ్ళు ఎత్తలే అయ్యో పట్టు పట్టు రెండేనా ఇది రెండేనా ఎందుకే సోనాలు ఎవరికి చికెను చాలా మాసం కదా అమ్ములు పర్వాలేదా చికెన్ కావాలా మాంజీ కైకు नहीं पसंद सोनी चिकन नहीं खाते आके गुड बोल आंटी सुपर సూపరా అన్నిట్లో ఏది బాగుంది పప్పు పప్ప చికెన్ కూడా బాగుంది చికెన్ కూడా బాగుందా అది పప్పు బ్యాచ్ కదా అమ్ములు ఎప్పుడు తయారు చేసిన పప్పు చికెన్ ఉంటుంది పప్పు బ్యాచ్ మరి ఇది నీకేం నచ్చింది పప్పు నచ్చిందా నువ్వు నిండేందుకు ఇది తాగు ఎత్తుకొని ఆ తప్ప తాగు అయ్యే గ్లాస్ మారు అయినా పప్ప అనగాల వాళ్ళు పప్ప బాగుందా పప్పు మీరు ఎంతమంది నచ్చింది పప్పు అదే దగ్గరా కనవరా ఆమెకు తెలుగు రాదు తెలుగు ఆకులు సొరకాయ తినవా సీటి సొరకాయ తినవా
సొరకాయ వేయాలా? అరకు ప్లేటు శ్రావణ మాసం మా శ్రావణ మాసం కంగారు పడగద్దు మమ్మీ అని చెప్పు. చెప్పు నేను మంచి సేపు ఉన్న కంగారు పడదని చెప్పు. వీడికి 2 సార్లు ఫోన్ చేయ. ఏమైంది? వెళ్తావా? రాగు వాళ్ళంతా వస్తున్నారు కదా, కూర్చో. గ్రేవీ కలిసి గ్రేవీ, చికెన్ గ్రేవీ. ఏంటి చీకట్టుకుంటావా? ఆ రూమ్లో నుంచి నైట్ స్వీట్ నడుస్తే ఇంకేం లేదు. గజలక్ష్మి వస్తుంది. దానికి కవర్ చేసి తినద్దు. స్వీట్ తింటావా? చాడుంది గిన్నె. స్వీట్ రాలే. దుమ్ము స్వీట్ ఎక్కువ ఇష్టం. ఎలా ఉంది మా స్వీట్? ఏమైంది? ఏదో చెప్పు. స్వీట్ అంటే ఇష్టమండి. హాయ్ చెప్పావా? మా వాళ్ళకి హాయ్ చెప్పావా? పెద్దవాళ్ళకి నమస్తే చెప్పు. చిన్నపిల్లలకి హాయ్ చెప్పు. చిన్నపిల్లలకి హాయ్ చెప్పు. మర్యాద పోతుంది మరి. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. చెప్పు చెప్పు. మన వాళ్ళకి హాయ్ చెప్పవే. ఇలా పలకదే లేదు. ఈ తొక్కల దోశ కోసం ఎంతసేపు కూర్చుందో. తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దాకా ఇంటి పెట్టిదా. ఇప్పుడు మర్యాద ఉండదు. ఇప్పుడు నీకు స్వీటీ మంచి బెస్ట్ ఫ్రెండ్. నువ్వే బెస్ట్ ఫ్రెండ్ కాదు నీ సైడ్ నుంచి. ఈ ఫ్రెండ్ గురించి అని ఇంతసేపు కూర్చున్నావు. రాదంట. అప్ప మా వాళ్ళకి హాయ్ చెప్పు. हो गया चालू तो है हाय మా ఆయన ఇప్పుడే పని నుంచి వచ్చింది. చికెన్ కర్రీ. తీసుకుంటావా?
టేస్ట్ ఎలా ఉందో చెప్పు. స్పూన్గా చేతి తినప్పా. దాంట్లో తిను, దాంట్లో తిను. ఎలా ఉంది చికెన్ కర్రీ? ఇంకా తినలేదండి, తిని చెప్తా. తినలేదా? బాటిల్ అడ్డం ఉంది. సూపర్గా ఉందండి చికెన్ కర్రీ. బాగుందా? స్వీటు స్వీట్ కూడా సూపర్గా ఉంది. బాగుంది. నాకు ఇంట్లో ఏమైనా సమస్య అవుతుంది అని అంటే వెంటనే చిన్నపిల్లలకి అన్నం పెట్టేసుకుంటే నాకు ఇంట్లో మంచిగా అయ్యిద్ది. పొద్దున్న లేవగానే మా మాగుసువాణి గారికి నేను మొక్కుకుంటా. నా ఛానల్ పేరు కూడా మా మా మాబుసువాణి ఆశీస్సులతోనే నేను ఛానల్ ఓపెన్ చేశాను. ఆయన ఆశీస్సులతోనే మాబుసువాణి ఆశీస్సులతో మేము మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము. మీకు కూడా మీ ఇంట్లో ఏమైనా సమస్య అనుకుంటే పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పినట్టుగా వినుకుంటే మన జీవితంలో ముందుగా మంచిగా హ్యాపీగా ఉండగలుగుతాము. మన పెద్దవాళ్ళే మన దైవం, వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి. బాయ్ ఫ్రెండ్స్. మా మహాబుసువాని అలా తెలుసుకుని మేము ఏ పనైనా కానీ ముందు అడుగు చేస్తాము. చూడండి అయిపోయింది భగవాన్. మొత్తం అట్టి గ్యాంగ్ మొత్తం ఖాళీ. పొగలు ఖాళీ, పప్పు జరిగిన ఖాళీ, నల్లీలు ఖాళీ, సీట్ కొంచెం మిగిలింది, అన్నం కొంచెం మిగిలింది. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా మీకు ఏమైనా సమస్యలు అనుకుంటే పెద్దవాళ్ళ అక్కడ కూర్చొని మీ సమస్యల్ని మంచిగా చేసుకోండి. Thanks for watching. Like, share, subscribe. Bye. Bye friends.